వచ్చెరా, అంబరమే మురిసే సంబరం చూడరా. ఆడపడుచులేసే అందాల ముగ్గుల చూసి మురిసింది నేలమ్మయ్యాలా. తెల్లవారంగా ఊరుని ప్రళయవంగా కొత్త ఏడాది పొద్దు పొడిచే చూడరా. గడిచిన కాలాన్ని మరిచిపోయేలా ఆరు రుచులని ఆస్వాదించగా వచ్చింది వచ్చింది ఉగాది పండగ, గుమ్మాలకు మామిడి తోరణాలు నిండుగా. వచ్చింది వచ్చింది ఉగాది పండగ, చిన్న పెద్ద తేడాలేని ఆనందాలే చిందగా. మామిడికాయలు ముక్కలు కోసి లేలేత వేప పూత దూసుకు తెచ్చి కొత్త బెల్లాన్ని కొనుక్కొని వచ్చి వగరు చింతకాయలను కోసుకు వచ్చి తీపి చేదుని ఒక్కటిగా చేసి కొత్త కుండలోన నీళ్లతో కలిపి నోరూరించేలా ఆరు రుచులని కలిపి ఉగాది పచ్చడ చేసి ఆప్తులను పిలిచి పోసే పచ్చడ, మా అమ్మ భక్షాల రుచి దొరకదు ఎక్కడా. వచ్చింది వచ్చింది ఉగాది పండగ, బావ మరదల్లా సరసాలే జోరుగా. బతుకును ఇచ్చే గోమాతను కొలవాలా, సిరులు పొంగే పంటలు మన ఇల్లు చేరాలా. అందరికీ నమస్కారం. అందరి టీవీ ప్రేక్షకులకు మరియు మా శ్రేయోభిలాషులకు, శ్రామికులకు, కర్షకులకు, అధికారులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది షడ్రుచులతో కలిసి ఉంటుంది. ఆ షడ్రుచులు ఏంటి అంటే మామిడి, చింతపండు, చేదు, బెల్లం, కారం, ఉప్పు అన్నీ కలిసి కూడా మనకి ఉగాది పచ్చడి తయారవుతుంది. సో మన లైఫ్లో కూడా అలాంటివన్నీ ఒడిదుడుకులు మనం ఎదుర్కోవాలని, ఆ ధైర్యాన్ని మనం తెచ్చుకొని ప్రతి ఒక్కటి మనం మన ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోవాలని ఆ దేవుడు మనకి శక్తినివ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మనం వరంగల్లోని బ్యాంక్ కాలనీలో సంతోషి అపార్ట్మెంట్స్లో ఉగాది సంబరాలను జరుపుకోవడానికి వచ్చేసాం. బతుకును ఇచ్చే గోమాతను కొలవాలా, సిరులు పొంగే పంటలు మన ఇల్లు చేరాలా. కొత్త బట్టలేసి అయ్య మురిసిపోవాలా, పనే దైవమంటూ కొత్త సాలు పట్టాలా. శివునికి మొక్కులు, పంచాంగ పూజలు, రాశి ఫలాలు చూయించుకోవాలా. జన్మను ఇచ్చిన కన్నోళ్ళ చుట్టూరా ప్రదక్షిణం చేసి దీవెన పొందాలా. జ్ఞానం నేర్పిన గురువులనే కలవాలా,
చిగురించాలా వచ్చింది శ్రీకర ఉగాది పండగ చిన్న పెద్ద తేడాలేని ఆనందాల చిందగా ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసు నమ సంవత్సరం విజయ పరంపర ప్రారంభం 6 రుచులతో అయ్యెను ఆరంభం. ఓ మనసుకు తెచ్చని తరగెను సంతోషం. విశ్వావసు నమ సంవత్సరం విజయ పరంపర ప్రారంభం 6 రుచులతో అయ్యెను ఆరంభం. ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం. చైత్రమాస శుక్లాపక్షం రేవతి నక్షత్రం ఉగాది తెచ్చెను గుండెకు ఆనందం. ఓ మాయని గురుతులు అయ్యెను మన సొంతం. విశ్వావసు నమ సంవత్సరం విజయ పరంపర ప్రారంభం 6 రుచులతో అయ్యెను ఆరంభం. ఓ మనసుకు తెచ్చెను తరగని సంతోషం. వేపల చిరుపూత మామిడి తొలిగాత పులుపుల పులకింత పచ్చడిలో మమత. వేపల చిరుపూత మామిడి తొలిగాత పులుపుల పులకింత పచ్చడిలో మమత. తీపి కారము పులుపు చేదులు ఉప్పు వగరులాగా ఈ జీవితం కష్ట సుఖముతో సాగేటినవా. తీపి కారము పులుపు చేదులు ఉప్పు వగరులాగా ఈ జీవితం కష్ట సుఖముతో సాగేటినవా. అదే అదేగా ఉగాది మనకు బోధించే మంత్రం. అదే అదేగా ఉగాది మనకు బోధించే మంత్రం. విశ్వావసు నమ సంవత్సరం విజయ పరంపర ప్రారంభం 6 రుచులతో అయ్యెను ఆరంభం. ఓ మనసుకు తెచ్చని తరగని సంతోషం. మనసుకు తెచ్చెను తరగని సంతోషం. మనసుకు తెచ్చెను తరగని సంతోషం. అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. రెడీయా పచ్చడి? రెడీ అయిపోయిందా? అందులో ఏమేమి కలిపి చెప్పండి. ఇందులో కొత్త చింతపండు వేసాము, కొత్త బెల్లం వేసాము, ఉప్పు, కారం, వేపు పట్టుకోవాలా? ఇందులో కొత్త చింతపండు, కొత్త బెల్లము, వేప పువ్వు, మామిడికాయ, ఉప్పు, కారం వేసాము, పచ్చడి చేసాము. ఇప్పుడు మీరు టేస్ట్ చూడాలి. ఇంకొకటి కూడా ఎక్స్ట్రా కలిపారు అనుకుంటున్నా నేను. సూపర్. అది రెడీ. టేస్ట్ చేసి చెప్పాలి. డెఫినెట్లీ అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇంకా 2 రోజులు. ఇక్కడే ఉన్నాడు వినాయకుడు.
దీపం పెట్టండి. ఒకసారి అది కుంకుమని ఇవ్వరా? తెలుగింటి ముంగిళ్ళకు పండగొచ్చెరా, అంబరమే మురిసే సంబరం చూడరా. ఆడపడుచులేసే అందాల ముగ్గుల చూసి మురిసింది నేలమ్మయ్యాలా. కొత్త ఏడాది పొద్దు పొడిచ చూడరా, గడిచిన కాలాన్ని మరిచిపోయేలా ఆరు రుచులను ఆస్వాదించగా. వచ్చింది వచ్చింది ఉగాది పండగ, గుమ్మాలకు మామిడి తోరణాలు నిండుగా. వచ్చింది వచ్చింది ఉగాది పండగ, చిన్న పెద్ద తేడా లేని ఆనందాలే చిందగా. ఎలో 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 రే, ఎలో 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 రే, ఎలో 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 రే, ఎలో 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 రే. పచ్చి మామిడికాయలు ముక్కలు కోసి, లేలేత వేప పూత దూసుకు తెచ్చి. కొత్త బెల్లాన్ని కొనుక్కొని వచ్చి, వగరు చింతకాయలను కోసుకు వచ్చి. ఒక్కటిగా చేసి కొత్త కుండలోన నీళ్లతో కలిపి, నోరూరించేలా ఆరు రుచులని కలిపి ఉగాది పచ్చడ చేసి. ఆప్తులను పిలిచి పోసే పచ్చడ, మా అమ్మ భక్షాల రుచి దొరకదు ఎక్కడా. వచ్చింది వచ్చింది ఉగాది పండగ, బావ మరదల్ల సరసాలే జోరుగా. నా పేరు వినిల, నేను రేణుక ఫ్రెండ్ని. నేను ఒక సాంగ్ ఉగాది గురించి పాడాలనుకుంటున్నాను. అందరికీ ముందుగా విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది ఉగాది విశ్వవసునామ ఉగాది, ఉగాది ఉగాది సరికొత్త ఆశలకు పునాది. ఉగాది పండుగ జగానికి నవశోభను తెచ్చింది. ప్రకృతి పచ్చని పట్టు చీరను కట్టుకు వచ్చింది. వేప పువ్వులు మావి పిందెలు కోసుకు రమ్మంది. తీపి చేదు ఉప్పు కారం పులుపు వగరు కలగలిపింది. ఉగాది ఉగాది విశ్వవసునామ ఉగాది, ఉగాది ఉగాది సరికొత్త ఆశలకు పునాది. అనాదిగా ఇదే కదా తెలుగు వారి తొలి పండుగ. తెలుగులో గిల్లగండు కోయిల చైత్ర గీతికలు పాడంగా, ప్రతి ఏడుకు ఒక పేరు. ఈ ఏడాది విశ్వవసునామ విజయోస్తని దీవిస్తోంది. ఇక అంతా శుభమే విశ్వవసునామ
నిత్య నూతన శోభలతో పరివిల్లు పంచాంగం మన జీవితాల చైతన్యం నింపి ఆనందాల నవ వసంతం ఉగాది ఉగాది విశ్వవసునామ ఉగాది 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 సరికొత్త ఆశలకు పునాది. సూపర్. పొగలు వస్తున్నాయా? లేకుండా చేస్తామండి. అరే వా, జీవించేస్తున్నారు. లేదు, నా హ్యాండ్ పడింది కదా, అస్సలు మాడదు అది. ఇప్పుడు ఎన్ని వాసన వచ్చేస్తుంది అప్పుడే. ఎన్ని గంటలు పెట్టినా మాడదు. మంట లేకుండా కాలుతుంది కాబట్టి. అదే కదా. ఇప్పుడు ఇది ఎవరికి టేస్ట్ చేస్తారు? ఫస్ట్ దేవునికి పెట్టండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఇవాళ మనం బ్యాంక్ కాలనీలో సంతోష్ అపార్ట్మెంట్స్లోకి ఉగాది సంబరాలు చేసుకోవడానికి వచ్చేసాం. సో అందరి టీవీ తరపున మళ్ళీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మనతో నాగరాణి గారు ఉన్నారు. వారు మనకి ఉగాది గురించి వివరించబోతున్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాణి. మేము వచ్చేసి వరంగల్లో బ్యాంక్ కాలనీలోని సంతోష్ అపార్ట్మెంట్స్లో ఉంటాము. ఈరోజు అందరి టీవీ వాళ్ళు మా అపార్ట్మెంట్స్కి వచ్చి మంచిగా ఉగాది మేము ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నామో షూట్ చేయడానికి వచ్చారు. ఈ సంబరాలు మాతో పాటు అందరి టీవీ వాళ్ళు కూడా పాలు పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. మా సంబరాలను అందరూ చూసేలా చేసినందుకు చాలా 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 కృతజ్ఞతలు. అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు వారికి ఉగాది అనేది చాలా పెద్ద పండగ. మన ఉగాది అనేది మన అందరికి ఆంగ్ల సంవత్సరం ఎలా స్టార్ట్ అవుతుందో ఉగాది అనేది మన తెలుగు వారికి ఉగాదితోనే స్టార్ట్ అవుతుంది. మన చైత్రమాసం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. సో ఇది మనకి చాలా పెద్దగా తెలుగువారికి తొలి పండుగ ఉగాది పండుగ. థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు. ఇవాళ సంతోష్ అపార్ట్మెంట్స్లో ఉగాది సంబరాలు చాలా సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సో ఆ విశిష్టత ఏంటో ఇక్కడ ఉన్న వినీల గారిని అడిగి తెలుసుకుందాం. అందరి టీవీకి ముందుగా కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడికి వచ్చి మాతో పాటు ఈ ఉగాది సంబరాల వేడుకలని అంగరంగ వైభవంగా మమ్మల్ని చూపిస్తూ ఎలా జరుపుకుంటున్నామనేది చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఉగాది గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. అసలు ఉగాది అంటే ఏంటంటే యుగానికి ఆరంభం. అది ఎలా జరిగిందంటే బ్రహ్మ ఒకసారి నిద్ర పోయి కళ్ళు తెరిస్తే ఒక కల్పం అయినట్టు. అట్లాంటి సమయంలో సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలని అపహరించి సముద్రంలో దాచిపెడతాడు. ఆ అధర్మం అనేది అప్పుడు విరాజిల్లుతుంది. అప్పుడు మనము మనుషులము దేవతలను పూజించకుండా అతనికి దాసోహమవుతాము. అలా జరగకూడదని చెప్పేసి మనకి ఎప్పుడైతే అధర్మం అనేది ఉన్నప్పుడు ధర్మం అనేది నిలవడానికి దేవుడు ఏదో ఒక రూపంలో ఇక్కడ వెలుస్తాడు. ఆ విధంగా విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఇక్కడ మత్స్యావతారం రూపదాల్చి అతను సముద్రంలో సత్యదేవునికి చేతిలోకి వస్తాడు. సత్యదేవుడు చాలా భక్తి గల విష్ణుమూర్తికి చాలా భక్తితో చాలా పూజిస్తాడు దేవుడు. అయితే అతనితో చేతిలోకి రాగానే మత్స్యం ఏం చేస్తుందంటే మనిషిలాగా మాట్లాడి, నన్ను ఒకసారి ఇక్కడ సముద్రంలో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, నేను ఇక్కడ చాలా భయపడుతున్నాను, మీ రాజభవనానికి తీసుకెళ్ళండి, నేను అక్కడ ఉంటాను అని చెప్పేసి అనగానే మత్స్యం ఎందుకు ఇంట్లో మాట్లాడుతుందని చెప్పేసి సరే అని చెప్పేసి రాజు తీసుకెళ్తాడు. రాజభవనంలో చిన్న గుండెలో వేస్తారు చేపని. తర్వాత వెంటనే ఒక 10 నిమిషాలకి చాలా పెద్దగా అవుతుంది. అరే ఇప్పుడే వేసాను కదా అని చెప్పేసి మళ్ళీ మార్చేసి మళ్ళీ పెద్ద దాంట్లో మార్చాక ఇంకా పెద్దగా అవుతుంది. ఇంకా అలా పెద్దగా అవుతుంటే సత్యదేవునికి అనుమానం వచ్చి ఆ దేవుడే సాక్షాత్తు నాకు ఏదో ఒకటి చెప్పాలి అనే సందేశం తీసుకొచ్చారని చెప్పేసి వేడుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఈ వేదాలని ఈ సోమకాసురుడు అనే రాక్షసుడు సముద్రంలో దాచిపెట్టాడు, దాన్ని నువ్వే తీయాలి, నేను ఇక్కడ నీకు నావలాగా ఉండి
నీకు సహాయం చేస్తాను అని చెప్తాడు. అప్పుడు రాజు సరే అని చెప్పేసి యుగానికి అంతమయ్యే సమయం రాగానే ఆయనకి ఒక నావ అనేది వస్తుందని చెప్పేసి విష్ణుమూర్తి చెప్పగానే ఆ నావలోకి వీళ్ళు వెళ్తారు. సత్యదేవుని రాజుతో పాటు సప్త ఋషులు కూడా అందులో ఉంటారు. వెళ్ళి అందులో కూర్చోగానే ఆ పెద్ద మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి దారి చూపి అక్కడ ఉన్న వేదాలని బయటికి తీసుకొస్తారు. ఆ విధంగా మనకి యుగం అనేది ప్రారంభమవుతుంది. ఆ వేదాలు మనకి ప్రసాదించినందుకు ఆ విష్ణుమూర్తి ఈ విధంగా మనకి చాలా సహాయం చేశారు. అప్పుడు బ్రహ్మది కళ్ళు తెరిచే టైంలో ఆ వేదాలు ఆ చేతిలో ఉంటాయి. ఆ విధంగా మనకి యుగం అనేది ప్రారంభమవుతుంది. ఇది మన తెలుగు వారందరికీ, హిందువులకి పవిత్రమైన పండుగ. ప్రకృతిలో కూడా చాలా మార్పులు జరుగుతాయి. ఆకు రావడము, పువ్వు పూతలు పోయడము, పిందెలు కాయడము, ఇలా అన్ని మార్పులు జరుగుతాయి. జీవితానికి కూడా ఈ ఉగాది పండుగ సంబంధించింది. ఎందుకంటే పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనేది ప్రతి జీవితంలో ఉండే కష్టాలకి, సుఖాలకి, దుఃఖాలకి అన్నిటికీ సంబంధించింది. మన జీవితంలో ఎన్నో ముడిపడి ఉన్నాయి. అన్నిటినీ మనం దాటుకొని ఇలా ముందుకు వెళ్ళాలనే ఒక మంచి సూచనని ఈ ప్రకృతి మనకిచ్చింది. అందరికీ ఈ మరి ఒకసారి విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరి టీవీకి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రేణుక గారికి కూడా చాలా థ్యాంక్స్. ఇవాళ మనం వరంగల్లోని సంతోష్ అపార్ట్మెంట్స్లో ఉన్నాము. సో ఇక్కడ మనకి ఉగాది సంబరాలు చాలా సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా మనకు తెలియని విషయాలను ఎంతో అద్భుతంగా మనకు చెప్తున్నారు. సో వారి మాటల్లోనే మనం ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇవాళ మనతో మాట్లాడడానికి మమత గారు మనతో ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మమత. వరంగల్లోని బ్యాంక్ కాలనీలోని సంతోష్ అపార్ట్మెంట్స్లో అంటే అపార్ట్మెంట్స్ వాళ్ళందరము కలిసి ఘనంగా ఉగాది సెలబ్రేషన్స్ అంటే టీవీ వారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఉగాదిలో ఊగా అంటే నక్షత్రం గమనం. నక్షత్ర గమనంలోని ఆది ఉగాది అంటే ఆది ప్రారంభమయ్యే దినమే ఉగాది. విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సంబరాల్లో భాగంగా మనతో మాట్లాడడానికి భార్గవి గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. అందరికీ నమస్కారం. అందరి టీవీకి ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ వరంగల్లో సంతోష్ అపార్ట్మెంట్లో మా రేణుక మరియు నాగరాణి వాళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడ ఉగాది సంబరాలు జరుపుకుంటున్నామండి. ఎప్పుడూ చాలా జరుపుకుంటాము. ఏ సెలబ్రేషన్ అయినా వీళ్ళ ద్వారానే మేము ఒకే దగ్గర ఉంటూ అందరం కలిసి ఏ సెలబ్రేషన్ అయినా ఇలాగే జరుపుకుంటాము మేము. ఉగాది సంబరాలు అనేది షడ్రుచులతో కూడుకున్నది. ఫస్ట్ పులుపు, కారం, తీపి, ఉప్పు, చేదు వీటన్నిటితో కలిసిందే షడ్రుచులు. షడ్రుచులలో తీపి అనేది మనస్ఫూర్తిగా వచ్చేదే తీపి. చేదు భావాలన్నమాట. పులుపు పుల్లగా కూడుకుంది. కారంతో కూడుకుంది. ఉప్పుగా ఉంటుంది. అందరి మనసులు ఒకరివి ఒకలాగా ఉండవండి. షడ్రుచులు కలిస్తేనే మానవులం అవుతాం. మరియు మరొక్కసారి మీ అందరి టీవీకి అందరికీ మరి ఒక్కసారి ఉగాది శుభాకాంక్షలు. స్పెషల్గా మా రేణుకకి, నాగరానికి ఉగాది శుభాకాంక్షలు. సంబరాల్లో భాగంగా ఉగాది గురించి మాట్లాడడానికి నిర్మల గారు మన ముందు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి, నా పేరు నిర్మల. బ్యాంక్ కాలనీ మాది. ఉగాది అనేది కొత్త పండుగ. తెలుగు ప్రేక్షకులకు, తెలుగు వారి సంప్రదాయాలకు కొత్తది, అంటే నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇట్లనో ఇది కూడా మనకు కొత్త యుగానికి అన్నిటికీ తెలుగు వారికి ఉగాది చేదు, తీపి, ఒగరు, పులుపు అన్నీ కలిపి షడ్రుచులతో చేసేదే ఉగాది. అందులో తీపి మనకు పూర్ణాలు అట్లాంటివి, భక్ష్యాలు అట్లాంటివి చేసుకుంటాము. ఇంకొకటి, పిల్లలకు ఈ సంప్రదాయాలు అన్నీ మర్చిపోతున్నారు. పేరెంట్స్ అందరు కలిసి ఇలాంటి పండుగలు జరుపుకోవాలని, అందరికీ చూపించాలని ఇట్లాంటి ప్రోగ్రాలు పెట్టుకొని అందరి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సంతోష్ అపార్ట్మెంట్ ఆధ్వర్యంలో
మేము ఉగాది సంబరాలు సంతోషంగా జరుపుకుంటున్నాము. అందరి టీవీకి ఉగాది శుభాకాంక్షలు. నా పేరు సౌజన్య. సరసిజ నిలయే సరోజహస్తే ధవలతమాంశుక గంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఎంత అద్భుతంగా పాడారు. మిమ్మల్ని చూస్తే మాకే ఎంతో ఆనందంగా ఉంది. సో ఇంకేమైనా పాడతారా? మీ హాబీస్ ఏంటి? సింగింగ్ అంతే, ఇంకేం లేదు. ఓకే, మాకోసం మరొక సాంగ్ పాడతారా? ఓకే, తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగం రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండక గొజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిపా ఓయి గణాధిపా ఓయి గణాధిపా నీకు మ్రొక్కేదన్. చాలా అద్భుతంగా పాడారు. భక్తి పాటలేనా, ఇంకేమైనా సినిమా సాంగ్స్ కూడా పాడగలుగుతారా? ఓల్డ్ మూవీసా? కానీ మీరు చాలా యంగ్ ఉన్నారు. అలాంటివే ఇష్టం. ఇంకే అవునా? సరే, మాకోసం మళ్ళీ మరొక సాంగ్. సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది. సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరంచినై విరసించి తినే ఈ కవనం. విపంచినై వినిపించి తినే ఈ గీతం. ప్రార్థిశవే నియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగత తులే వినీల గగనపు వేదిక పైన. ప్రార్థిశవే నియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగత తులే వినీల గగనపు వేదిక పైన. కిల 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 స్వరముల పలకని జగతికి శ్రీకారము కాగా. విశ్వకార్యమునకిది బాహ్యముగా విరంచినై విరసించి తినే ఈ కవనం. విపంచినై వినిపించి తినే ఈ గీతం. నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం. నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం. సరస సరసుర చరీ గమనము సామవేద సారమిది. శ్రీ పాడిన జీవన గీతం ఈ గీతం. విరించినై విరసించి తినే ఈ కవనం. విపంచినై వినిపించి తినే ఈ గీతం.
వావ్, సూపర్. అసలు ఎంత మంచిగా ఉంది మీ గొంతు. మీ గొంతుతో అందరూ ఎంత ఉత్సాహంగా ఇదైపోయారు. వాళ్ళు కూడా గొంతులు కలిపేశారు. అదే కదా, మొత్తం ఇక్కడ అంతా సూపర్ సింగర్లు అయిపోయారు. అదే కదా. సో చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా పండగ వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో. ఉగాది పచ్చడి తయారీలే కాదు, భక్షాల తయారీలే కాదు, వారి పాటలు, వారి మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, చూడ చక్కగా ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరే చూస్తున్నారు కదా. సో అందరికీ మరొకసారి సంతోష్ అపార్ట్మెంట్ తరపున ఉగాది శుభాకాంక్షలు. మనతో మాట్లాడడానికి మరొకరు సిద్ధంగా ఉన్నారు, వారి మాటల్లోనే విందాం. బ్యాంక్ కాలనీ, నా పేరు మంజుల. బ్యాంక్ కాలనీ సంతోష్ అపార్ట్మెంట్లో ఉగాది సంబరాలు సంతోషంగా జరుపుకుంటున్నాము. అందరి టీవీకి ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మాది వరంగల్ సంతోష్ అపార్ట్మెంటు. ఇక్కడ ఉగాది సంబరాలు చాలా బాగా జరుపుకుంటున్నాము. అందరి టీవీ వాళ్ళు వచ్చారు. ఇక్కడ చాలా సంతోషంగా చేసుకుంటున్నాం. భక్షాలు, ఉగాది పచ్చడి, పులుపు, తీపి, చేదు ఎలా తింటామో మన ఒడుదుడుగులు కూడా అలానే ఉంటాయి. కష్టాలు వచ్చినా తట్టుకోవాలి, అందుకే సుఖాలు వచ్చినప్పుడు చూసుకోవాలి. అందరి టీవీ వాళ్ళకు, చూసే ప్రేక్షకులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం అండి. నా పేరు స్వర్ణలత. వాసవి కాలనీ సంతోష్ అపాయింట్మెంట్లో అందరి టీవీ సమక్షంలో మేము ఉగాది సంబరాలు చేసుకుంటున్నామండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. జై శ్రీరామ్ అండి. అందరి టీవీ ప్రేక్షకులకి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది వరంగల్లోని బ్యాంక్ కాలనీలో సంతోష్ అపార్ట్మెంట్లో ఉగాది సంబరాలు అందరి టీవీ సమక్షంలో ఘనంగా చేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన రేణుక నాగరానికి ధన్యవాదాలు. ఈ ఉగాది పండుగ అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ మీ శ్రీలేఖ. నా పేరు నాగరాణి, నేను మ్యూజిక్ టీచర్ని. నేను ఇప్పుడు ఉగాది గురించి ఒక చిన్న సాంగ్. హృదయాల తోటలు పూయగా వచ్చింది వాసంతం, వాసంతం మన తెలుగు జాతి అంతటా విరిసింది ఆనందం, ఆనందం రాళ్ళ గుండెలలో మల్లియలే తీయని చావి తెలిపే, ముల్ల మనసులలో గులాబీలే తీయని తావి చిలకే. ఓ ఉగాది స్వాగతం సుస్వాగతం, ఓ ఇనేస్తం స్వాగతం సుస్వాగతం, ఓ ఉగాది స్వాగతం సుస్వాగతం, ఓ ఇనేస్తం స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. వావ్, సూపర్. నిజంగా చాలా అద్భుతంగా పాడారు. నా పేరు వెనిల. నేను ఉగాది గురించి చిన్న సాంగ్ పాడుతున్నాను. ఉగాది ఉగాది విశ్వవసునామ ఉగాది, ఉగాది ఉగాది సరికొత్త ఆశలకు పునాది. ఉగాది పండుగ జగానికి నవశోభను తెచ్చింది. ప్రకృతి పచ్చని పట్టు చీరను కట్టుకు వచ్చింది. వేప పూలు మావి పిందెలు కోసుకురమ్మంది. తీపి చేదు ఉప్పు కారం పులుపు వగరు కలగలిపింది. ఉగాది ఉగాది విశ్వవసునామ ఉగాది, ఉగాది ఉగాది నవ సరికొత్త ఆశలకు పునాది. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, చాలా బాగా పాడారు. ఆ స్వరం కూడా ఎంత అద్భుతంగా ఉందంటే వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది.
పండగొచ్చెరా, అంబరమే మురిసే సంబరం చూడరా. ఆడపడుచులేసే అందాల ముగ్గుల చూసి మురిసింది నేలమ్మయ్యలా. తెలవారంగా ఊరుని తలేవంగా కొత్త ఏడాది పొద్దు పొడిచ చూడరా. గడిచిన కాలాన్ని మరిచిపోయేలా ఆరు రుచులను ఆస్వాదించగా. వచ్చింది వచ్చింది ఉగాది పండగ, గుమ్మాలకు మామిడి తోరణాలు నిండుగా. వచ్చింది వచ్చింది ఉగాది పండగ, చిన్న పెద్ద తేడా లేని ఆనందాలే చిందగా. ఎలో 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 రే, ఎలో 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 రే, ఎలో 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 రే, ఎలో 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 రే. పచ్చి మామిడి కాయలు ముక్కలు కోసి లేలేత వేప పూత దూసుకు తెచ్చి. కొత్త బెల్లాన్ని కొనుక్కొని వచ్చి వగరు చింతకాయలను కోసుకు వచ్చి. చిన్నారులు పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు, చూద్దాం మనం. నా పేరు విభా. నా పేరు వేదాంశ్. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. కొమ్మారమ్మ పూసింది, కమ్మగ కోయిల కూసింది. కొమ్మారమ్మ పూసింది, కమ్మగ కోయిల కూసింది. చైత్రమాసం వచ్చింది, చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. ఉదయమే లేచి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని. ఉదయమే లేచి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని. ఉగాది పచ్చడి తింటాము, పండుగ సందడి చేస్తాము. ఉగాది పచ్చడి తింటాము, పండుగ సందడి చేస్తాము. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండుగ తెచ్చింది. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండుగ తెచ్చింది. తప్పక గుడికి వెళతాము, దేవుని వేడుకుంటాము. తప్పక గుడికి వెళతాము, దేవుని వేడుకుంటాము. పంచాంగ వచనం వింటాము, మంచే జరగాలంటాము. పంచాంగ వచనం వింటాము, మంచే జరగాలంటాము. చైత్రమాసం వచ్చింది, ఉగాది పండగ తెచ్చింది. కొమ్మారమ్మ పూసింది, కమ్మగ కోయిల కూసింది. కొమ్మారమ్మ పూసింది, కమ్మగ కోయిల కూసింది. ఈ చిన్నారి ఎంత అద్భుతంగా పాట పాడారో చూశారు కదా. నా పేరు వేదాంశ్. తులసీ దళాలతో తులతూచుదామంటే శ్రీ రుక్మిణి నేను కాదురా కృష్ణ, అంత భక్తి నాకు లేదురా కృష్ణ. యమునా నది త్రీనాన రాసక్రీన రాడ్డంగా. యమునా నది త్రీనాన రాసక్రీన రాడంగా. రాధమ్మను నేను కాదురా కృష్ణ, అంత ప్రేమ నాకు లేదురా కృష్ణ. వీధి వీధిన తిరిగి సంకీర్తన చెయ్యుటకు. చాలా బాగా పాడావు, థ్యాంక్ యూ సో మచ్.
నా పేరు రేణుక. మేము బ్యాంక్ కాలనీలోని సంతోష్ అపార్ట్మెంట్లో ఉంటాము. ముందుగా అందరి టీవీ తరపున ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారు ముఖ్యంగా జరుపుకునే పండుగల్లోనే తొలి పండుగ ఉగాది. అత్యంత శ్రేష్టమైన ఈ పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటాము. ఈ ఉగాది పండుగ రోజు ఉదయమే నిద్ర లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ గదిని అందంగా తీర్చిదిద్దుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి కొత్త చింతపండుతోటి మామిడి ముక్కలతోటి కొత్త బెల్లము, ఉప్పు, కారం, వేప పువ్వు వీటన్నిటితోటి పచ్చడి చేస్తాము. చేసిన ఉగాది పచ్చడిని ఫస్ట్ ఈశ్వరునికి నైవేద్యంగా సమర్పించి తర్వాత అందరం తీసుకుంటాము. ఈ ఉగాది పచ్చడి అంటే అన్ని రకాల చెడు రుచులతో తయారు చేసింది కనుక ఇందులో అన్నీ ఉంటాయి. తీపి, పులుపు అన్ని రకాలతోటి కలగలిపిన వీటితో పాటు మేము మా తెలంగాణలో భక్షాలు చేస్తాము. వీటినే ఆంధ్రాలో నేటి బొబ్బట్లు అని అంటారు. అందరికీ మళ్ళొకసారి ఉగాది శుభాకాంక్షలు అందరి టీవీ తరపున. ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో ఎదురించే అంతా పలికేలా నా ఊపిరిలో రాగం నలికేలా నా ఊపిరిలో రాగం పలికేలా జ్ఞాపకాలే మరపు జ్ఞాపకాలే నిలుపు జ్ఞాపకాలే నిలుపు జ్ఞాపకాలే నిలుపు ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా పలికేలా అమ్మా నీ పిలిచే ప్రతి పలికలు జ్ఞాపకమే రామ్మా నిన్నే గమనించే జ్ఞాపకమే అన్నప్పుడు స్మరించెను జ్ఞాపకమే అమ్మ నిరూపే అల్ప జ్ఞాపకం అమ్మ రామతి ప్రభువే సిగ్గు జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో ఎదురించే గతమంతా పలిలేలా ఒక రాగం పిలిచింది వేళ నాలో ఎదురించే గతమంతా పలిగేలా. అందరికీ ప్రేక్షకులందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ప్రేక్షకులకు విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ప్రేక్షకులకు విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగింటి ముంగిళ్ళకు పండగొచ్చెరా అంబరమే మురిసే సంబరం చూడరా ఆడపడుచులేసే అందాల ముగ్గుల చూసి మురిసింది నేలమ్మయ్యాలా తెల్లవారంగా ఊరుని ప్రళయవంగా కొత్త ఏడాది పొద్దు పొడిచే చూడరా గడిచిన కాలాన్ని మరిచిపోయేలా ఆరో రుచులని ఆస్వాదించగా వచ్చింది ఉగాది పండగ గుమ్మాలకు మామిడి తోరణాలు నిండుగా వచ్చింది ఉగాది పండగ చిన్న పెద్ద తేడాలేని ఆనందాలే చిందగా
వేపండ్లు కోసి లేలేత వేప పూత దూసుకు తెచ్చి కొత్త బెల్లాన్ని కొనుక్కొని వచ్చి వగరు చింతకాయలను కోసుకువచ్చి తీపి చేదుని ఒక్కటిగా చేసి కొత్త కుండలోన నీళ్లతో కలిపి నోరూరించేలా 6 రుచులని కలిపి ఉగాది పచ్చడ చేసి ఆప్తులను పిలిచి పోసే పచ్చడ మా అమ్మ భక్షాల రుచి దొరకదు ఎక్కడా. వచ్చింది ఉగాది పండగ బావ మరదల్లా సరసాలే జోరుగా బతుకును ఇచ్చే గోమాతను కొలవాలా సిరులు పొంగే పంటలు మన ఇల్లు చేరాలా కొత్త బట్టలేసి అయ్య మురిసిపోవాలా పనే దైవమంటూ కొత్త సాలు పట్టాలా. శివునికి మొక్కులు పంచాంగ పూజలు రాశి ఫలాలు చూయించుకోవాలా జన్మను ఇచ్చిన కన్నోళ్ళ చుట్టూరా ప్రదక్షిణం చేసి దీవెన పొందాలా. జ్ఞానం నేర్పిన గురువులనే కలవాలా కొత్త ఆశలతో బతుకే చిగురించాలా. చిన్న పెద్ద తేడాలేని ఆనందాలే చిందగా. జై శ్రీరామ్. నా పేరు భారత్ మాత. నేను చందా కాంతయ్య గారి కోడల్ని, డాక్టర్ చందా విజయ్ కుమార్ గారి మిస్సెస్. మా సంతోష్ అపార్ట్మెంట్లో నివసిస్తాం మేము. అందరి టీవీ వారు వచ్చి మా ప్రోగ్రాం వాళ్ళ వైపు నుండి మా ప్రోగ్రాం తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో యుగాది పండుగ, యుగాది అంటే మామూలుగా యుగానికి మొదటి రోజు అన్నట్టు. యుగాది చైత్రమాసంలో మొదలవుతుంది కనుక సంవత్సరంలో మొదటి నెల కనుక దీని విశిష్టత చాలా ఉంది. చైత్రమాసం నుండి వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది కనుక ఇప్పటి నుంచి వాతావరణం కూడా మార్పు ఉంటుంది. మన పెద్దలు మన ఆరోగ్యాన్ని, మన సంస్కృతిని అంతా ఒక ఒడంబడిగా రావాలని ఆ సంవత్సరానికి ఆ నెలకు సరిపడ ఆహారాలు మనిషి శరీరానికి కావాలని ఈ రుచులు, ఈ వాతావరణము, ఆరోగ్యము అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పండుగలు చేసినారు. అయితే ఈ పండుగకు షడ్రుచులతో ఉగాది పచ్చడి అని ఉంటుంది. ఈ పండుగ ఒక మన ఆంధ్రప్రదేశం కాదు, మరాఠాలు చేసుకుంటారు, కర్ణాటకం చేసుకుంటారు, తమిళులు చేసుకుంటారు, నార్త్లో కూడా చేసుకుంటారు. మరాఠీ వాళ్ళు ఊడి పడవ అంటారు, కన్నడ వాళ్ళు యుగాది అంటారు. అసలైతే నేను కన్నడ అమ్మాయిని, తెలుగు మాట్లాడుతున్నాను, ఎలాగుంటుందో తెలియదు కానీ తెలుగులో ఉగాది అంటారు. యుగాదిని అది అపభ్రంశ అయ్యి ఉగాదిగా మారింది. ఈ షడ్రుచులు మన ఆరోగ్యానికి సరిపడా ఉండాలని పులుపు, తీపి, చేదు అన్నీ 6 రుచులు కలిపి మన ఆరోగ్యము, దీని నుండి మన జీవితంలో మనకి ఏది జరిగినా కూడా అన్నీ మనం తట్టుకొని పోవాలన్న ఉద్దేశంతో మన పెద్దలు ఇంత ఆలోచించి చేసిన పండుగ మనం అందరం జరుపుకోవాలి. మన నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ ఇంకా వివరంగా వాళ్ళకి వివరించి ఇది ఇలా మన సనాతన సాంప్రదాయాన్ని ముందుకు నడపాలని అందరికీ మనవి చేస్తూ ఉంటాను. జై శ్రీరామ్. సో అందరి టీవీ వాళ్ళు ఉగాది పండుగకు మా అపార్ట్మెంట్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రజలకందరికీ, అందరి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.